అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా అటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Adevidanga chapter 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు యొక్క